ఏం సంగతి దసరాకి ఏం చేసింది? దసరాకి ఏమున్నాయి దోసరేనా? మేకలు మాట్లాడుకున్నాం, ఆడులో మంచిగా పాలు వేసుకున్నాం. ఇంకా మరి అలా మరి ముక్క ఉన్నది కదా, ముక్క సుక్క ఇట్లా అంతా తెచ్చుకున్నాం. ఏమని తెచ్చుకున్నాం? కాటన్ జీలు తెచ్చినాం, బాటిల్. ఓకే, నుంచి ఎంజాయ్ చేసింది. ఇక మాదిగా అంతే జరిగింది. ఇక మాది లైట్గా అట్లా. ఇక మాకు ఎందుకంటే పల్లెటూరులో అంత సంతోషం సిటీలో పెద్దగా కనబడేది. ఎవరి ఇంట్లో వాడే ఉంటాడు. ఇప్పుడు మనం ఏంటంటే అందరం ఒక 4 ఫ్రెండ్స్ కలిసి ఒక దగ్గర కూర్చుంటాం, ఒక 10 మంది కూర్చుంటాం, 50 మంది కూడా కూర్చుంటాం. సిటీలో అట్లా ఉండేది. పక్కింటోడు కూడా వాడు బయటికి వెళ్ళాడు, మనం బయటికి వెళ్ళాం. ఎవరి ఇంట్లో వాడే ఉంటాడు, వాడు ఇంత మందు తీసుకుంటాడు, ఇంత తీసుకుంటాడు, వాడే తింటాడు. బతుకమ్మలు ఎక్కడ దగ్గర? బతుకమ్మలు అంటే అక్కడ మన పద్మాక్షమ్మ టెంపుల్ పోతారు. కానీ ఇక్కడ ఏంటంటే మన దగ్గరనే అంత దూరం పోలేరు కదా కొంతమంది అని, మన దగ్గరనే ఇట్లా నీళ్ళు కుంట లెక్క చేసి దానిలో ఒక పరద వేసి నీళ్లు పట్టి అలానే వదులుతారు ఇట్లా. లేకపోతే దగ్గర పట్ల ఏమైనా చెరువు ఉన్నది అనుకో, ఆ చెరువు కాడికి ఆటోలా ఇట్లా మాట్లాడుకుని ఎవరో ఆటో మాట్లాడుకుని పోయి అలా పడేసి అట్లా నిమజ్జనం చేస్తారు అన్నట్టు. ఏ సంగతి ఇలా మరి బడికి ఎందుకు రాలేరా? బడికి ఎందుకు రాలేరా? దసరా అయిపోయింది కదరా. దసరా అయిపోయా, తల్లి దసరా అయిపోయా, పిల్ల దసరా అయిపోయా, అన్నీ అయిపోయింది. మరి సత్తపిండి ఒడిచింది అవున్నదారా? సత్తపిండి పట్టుకురాలి, పట్టుకొస్తారా? ఏమేం చేసిండ్రా? ఏమేం చేసి దసరాకి ఏం పిండి చేస్తారా? శనగపిండి, నువ్వుల పిండి, తర్వాత సత్తపిండి అంటే మొక్కజొన్నలు పట్టించి పిండి చేస్తారు కదా. మరి సోమవారం వచ్చినప్పుడు మరి సోమవారం బడికి వస్తారా? వస్తారా? ఇలా రెస్ట్ తీసుకుంటా అలారా. మటన్ ఏమైనా మిగిలిందా? మరి మిగిలింది కథం చేసి రేపు మళ్ళీ రేపు ఆదివారం. ఇవాళ బడి స్టార్ట్ అయిందంటే బడికి ఎవ్వరు రాలేదు. మరి రేపు ఆదివారం కాబట్టి మళ్ళీ బడి స్టార్ట్ కాగానే తెల్లారి ఆదివారం వచ్చింది. ఇది కూడా కలిసి వచ్చింది మీకు. సోమవారం నుంచి మాత్రం రెగ్యులర్గా బడికి రావాలి. ఓకేనారా? వచ్చినప్పుడు ఏం పట్టుకొస్తారు? అప్పాలు చేసిండ్రు ఏమన్నా పండుగ? ఏమేమి అప్పాలు చేసిండ్రా? గ్యారెలు, ఇంకా మడుగులు, సకినాలు చేసిందా? సంక్రాంతికైనా సకినాలు, లడ్డూలు చేసిందారా? వచ్చినప్పుడు మరి లడ్డూలు ఇట్లా పట్టుకుంటారు. ఇద్దరే సార్లు కదా